హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియో రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం నేను చివరిలో తప్పకుండా చెప్తాను. దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ మనం వచ్చేసాము మాకు తెలిసిన ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి. చాలా డేస్ నుండి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి సర్వ్ చేద్దామని అనుకుంటున్నాము. ఈ వీకెండ్ సడన్గా కుదిరిపోయింది. ఓల్డ్ ఏజ్ హోమ్ అనగానే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇక్కడ ఒక్కసారి చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఇది అసలు ఓల్డ్ ఏజ్ హోమ్ లాగే లేదు, ఒక ప్రశాంతవంతమైన మెడిటేషన్ సెంటర్ లాగా అనిపించిందండి. సో సడన్గా ఈవినింగ్ టైంలో వచ్చేసామండి. ఇక్కడ వెదర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సో నేను అండ్ మా ఫ్యామిలీ కలిసి కొంచెం కాసేపు బయట స్పెండ్ చేసాము. అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అదంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది. సో లుక్ ఎట్ హియర్, షీ ఈజ్ మై సిస్టర్స్ డాటర్. షీ ఈజ్ ఎంజాయింగ్ అలాట్. సో కాసేపు అలా బయట స్పెండ్ చేసిన తర్వాత ఇక లోపల వాళ్ళని కలవడానికని చెప్పేసి వెళ్ళాము. సో లోపలికి వెళ్ళగానే అందరూ కూడా ఎంత వార్మ్ వెల్కమ్ చెప్పారో చూడండి. సో వాళ్ళు వెళ్ళగానే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ మేము కూడా వాళ్ళతో చాలాసేపు మాట్లాడాము. అండ్ అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే చాలా పాజిటివ్గా అనిపించింది. దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఒక్కసారి వాళ్ళని చూడండి ఎంత ఆప్యాయంగా ఉన్నారో. సో దే వర్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు కమ్, బికాస్ ఆ ఏజ్లో మనకి లగ్జరియస్ కాదండి ముఖ్యం, చిన్న ఆప్యాయత, పలకరింపు. సో వీళ్ళతో మాట్లాడాము, వీళ్ళ అనుభవాలు కూడా తెలుసుకున్నాము. కొంతమంది అయితే మోర్ దెన్ 10 years నుండి ఇక్కడే ఉంటున్నారంట. అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ కానీ వాళ్ళని చూసుకునే విధానం కానీ ఇట్స్ సో అప్రిషియేటెడ్, బికాజ్ అక్కడున్న అందరూ కూడా ఈక్వల్గా చూడబడుతున్నారు. కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ నుండి వచ్చారు, కొంతమంది పూర్ ఫ్యామిలీస్ నుండి వచ్చారు, కానీ ఆ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు అక్కడ. మీలో చాలామంది అనుకోవచ్చు ఈ వీడియో కూడా పెట్టడం అవసరమా అని చెప్పేసి. సో మనలో చాలామంది మనకంటూ ఎవరు లేరు, మనం చాలా ఎలోన్గా ఫీల్ అవుతున్నాము అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిచ్యుయేషన్లో అయితే అనిపించే ఉంటుంది. అలా మీకు ఎప్పుడైనా అనిపిస్తే కాసేపు వీళ్ళతో స్పెండ్ చేయండి. ట్రస్ట్ మీ, మీకు తెలియకుండానే మీలో చాలా చేంజ్ వస్తుంది. అంతేకాకుండా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. సో కానీ ఇక్కడికి రావడానికి దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సో వాళ్ళందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా ఫ్యామిలీతో వెళ్ళడం ఇంకా బాగా అనిపించింది. సో మీరు కూడా రెగ్యులర్గా కాకుండా వీకెండ్స్ని ఇలా కూడా స్పెండ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత చాలా మంచి అనుభూతిని పొందాము. సో మా ఫ్యామిలీ అండ్ మేము కూడా చాలా మంచిగా స్పెండ్ చేసి ఈ వీకెండ్ ఈవినింగ్ని ఇంతటితో ముగిస్తున్నాను. సో నా వీడియో ఒక్కరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందని అనుకుంటున్నాను. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.